నేను ఇప్పుడే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో చూసాను. నాగార్జున గారు ఆ తెల్ల జుట్టు, ఆ మీసాలు చూసి నిజంగా జరిగినా జరగచ్చు. ఆయనేమో అంత తెల్లగా కనబడుతున్నాడు. ఆ తెల్లటి మీసాలు, ఆ జుట్టు రంగేయకుండా. లేకుంటే ఈ 10థ్ సీజన్‌లో స్పెషల్‌గా ఉండేదానికి ఆయనేమో ట్రై చేస్తున్నాడా? ఏం అర్థం కాలేదు. చూసి నవ్వుకోవడమే పనైపోయింది. ఒకవేళ ఇన్‌కేస్ నాగార్జున గారు ఇంకొక 40 ఏళ్ళు అలానే ఈ సీజన్ కొనసాగిస్తూ ఉంటే అలానే ఉంటుంది పొజిషను. అసలు ఆ మీసాలు కానీ లేకుంటే ఏంది అసలు ఎవడురా అది క్రియేట్ చేసింది? ఒకవేళ ఏదైనా సినిమాలో లుక్కా అసలు అర్థం కావట్లేదు. నాగార్జున గారు ఫస్ట్ ఎన్టీఆర్ గారు సీజన్స్ అన్నీ మొదలెట్టింది. దాని తర్వాత ఎన్టీఆర్ గారికి ఏమో మరి సీజన్ ఆపేశారు. సెకండ్ సీజన్ వచ్చేసి నాని గారు వచ్చారు. ఒకవేళ ఇన్‌కేస్ నాగార్జున గారు 3 సీజన్స్ 4థ్ సీజన్ నుంచి లాక్కుంటా వచ్చారు 10థ్ సీజన్ దాకా. ఒకవేళ ఆ అగ్రిమెంట్‌లో ఇంకొక 40 సీజన్ల దాకా సైన్ చేసున్నారనుకో ఏమీ చేయలేరు. కొనసాగిస్తూనే రావాలా. అయినా ఆయనకి ఎంత వయసు అయినా ఇంకా యంగానే కనబడుతుంటారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఒకవేళ నాగార్జున గారు రావచ్చు, ఒకవేళ నాగ చైతన్య గారు రావచ్చు, లేదంటే అఖిల్ గారు రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మ్యారేజ్ అయినప్పుడు సమంత గారు ఒక 4 రోజులు వచ్చి పోస్ట్‌గా చేశారు కదా! అలాగా వీళ్ళు ఫ్యామిలీ మొత్తం లెగసీగా బిగ్ బాస్‌ని కొనసాగించొచ్చు. ఏమన్నా జరగచ్చు. మీరేమనుకుంటున్నారు? నాగ చైతన్య గారు లేకుంటే అఖిల్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా! మీరు ఒకసారి కామెంట్ చేయండి ఎవరు వస్తే బాగుంటుందో నెక్స్ట్ సీజన్స్. 40 సంవత్సరాలు లాక్కొని కష్టమే. నాకు తెలిసి మహా అయితే ఇంకొక 5 సీజన్ లాక్కొని వస్తారేమో. దాని తర్వాత ఇంకొక కొత్త హోస్ట్ వస్తారు. అది ఒకవేళ ఇన్‌కేస్ రావాలనుకుంటే ఎవరు రావచ్చు అనేసి ఒక్కసారి కామెంట్ పెట్టేయండి. నేనైతే నాగ చైతన్య గారు అయితే బాగుంటారనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా బిగ్ బాస్ చూస్తుంటారు కదా! బాగుంటుంది అనేసి నా ఆలోచన. మీరు ఎవరు వస్తే బాగుంటుందో చెప్పండి. కొంతమంది ఏమో చిరంజీవి గారు అన్నారు. కొంతమంది చాలా చాలా పేర్లు వచ్చాయి. అది రకరకాలు వస్తూనే ఉంటాయి కదా! సరే నాకైతే ఈ ఇమేజ్ చూడగానే నవ్వు వచ్చింది. ఏమనుకోవద్దు సారీ. ఓకే. భయ్యా ఇలాంటి బిగ్ బాస్‌వి కొత్త ఏమైనా అప్డేట్లు వస్తుంటే చెప్తుంటా. ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో ఏమవుతుంది. ఓకే. లైక్ కొట్టేయి భయ్యో మర్చిపోకుండా.